హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఈరోజు సండే అయితే రేపు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా! మామూలుగా దసరా కదా! అందుకని చిన్న చిన్న క్లీనింగ్‌లు స్టార్ట్ చేశాను. ఈ వుడ్ వర్క్ పైన బాగా చుక్కలు చుక్కలుగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్‌గా ఉంటదిది. అసలు యాక్చువల్‌గా మనం కనిపిస్తాం అలా. ఆ గ్లాసీనెస్ పోయి జిడ్డు జిడ్డుగా ఉందని అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. పెద్ద ఇల్లు ఉండడమే కాదండి బాబు, ఓపిక కూడా ఉండాలి మనకి. ఇంతంతా క్లీన్ చేయాలంటే అసలు నాకు ఎంత పని చేసినా తీరట్లేదు అసలు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో అలాగా. అయితే ఈ క్లీనింగ్ వర్క్ సండే కదా, ఇంకా మా వాళ్ళు ఎవరూ లెగలేదు. అందుకని మార్నింగే స్టార్ట్ చేసుకున్నాను సగం. మిగతా సగం తర్వాత వంట చేస్తూ ఇంకా సగం చేసుకున్నాను. అదండి. మీ క్లీనింగ్స్ ఎంతవరకు వచ్చినాయండి? అందరివి అయిపోయినాయా క్లీనింగ్స్? ఏం చేస్తున్నారు అందరూ? హాలిడేస్ కదా పిల్లలకి, అందరూ ఊర్లకి వెళ్ళే ప్రయాణాల్లో ఉండుంటారు. ఓకే అండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఊరు వెళ్ళి అందరూ. ఇంకేంటండి, ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అదండి ఈరోజు మా సండే స్పెషల్ రొయ్యల పులుసు. చూడండి పెట్టాను వీడియో, చాలా టేస్టీగా ఉంది. ఇంకా రొయ్యల ఫ్రై కూడా చేశాను, అది కూడా వస్తుంది మీకు. నెక్స్ట్ కొన్ని కొత్తవి వెజిల్స్ ఒకటి సర్ప్రైజ్గా తీసుకున్నారు మా హస్బెండ్, అది కూడా పెట్టాను. సండే అంటే చూడండి ఇక్కడ వాయిస్ స్పెషల్సే కాదండి, వినండి. హౌస్ క్లీనింగ్ కూడా ఉంటుంది. దసరా వస్తుంది కదా, ఒకటి క్లీన్ చేసుకుంటూ వంట చేసుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అదిగో వెనకతల కుకింగ్ అయింది, ఇప్పుడు రైస్ పెట్టాను. మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. ఈ మధ్యన ఏంటో లైక్స్ లేవు, మరి ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. అదండి. ఇంకేంటండి విశేషాలు? ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంతే, కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ ఓవెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. జస్ట్ పైనే క్లీన్ చేసుకున్నాను. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.